యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అభివృద్ధి కోసం, రైతుల యొక్క తలసరి ఆదాయం పెంచుకోవడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జీ రామ్జీ ఉపాధి హామీ పథకం ఉభయ సభల్లో మనం పాస్ చేయడం జరిగింది. వారికి దేశంలో ఉన్న రైతుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రైతులను కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలని గందరగోళం చేస్తుంది. ఈ యొక్క పథకం యొక్క మేలు గురించి చాలా మంది గ్రామీణ ప్రజలకి ఎన్నో విషయాలు తెలియాలి. అదేవిధంగా రైతులు కూడా తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా, ఈ యొక్క మండల ప్రెస్ మీట్ల ద్వారా ఈ యొక్క రైతులకు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఎంజీఆర్జీ యొక్క పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు జీ రామ్జీ అనే ఉపాధి పథకం ద్వారా రూపొందించడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏమంటే, గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం 100 రోజులే ఉండేది. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతుల యొక్క ఆదాయం పెంచడానికి, రైతులను అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతోన 100 రోజులు ఉన్న ఉపాధి హామీ పథకం ఈరోజు 125 రోజులు చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క రోజువారీ కూలి ఆ రోజు ఉపాధి హామీ పథకంలో 150 రూపాయలు ఉంటే ఒక రోజుకి, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఎన్డీఏ యొక్క ప్రభుత్వం రైతుల మేలు కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతుల ఆదాయం పెంచడం కోసం ఈరోజు ఒక్కరోజు కూలి 150 నుంచి 252 రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే ఒక నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క శ్రేయస్సు కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా కొంతమంది ప్రతిపక్షాలు, కొంత కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా పుకార్లు పుట్టిస్తుంది. ఈ యొక్క పథకం యొక్క రూపకల్పన కేంద్ర స్థాయిలోనే జరుగుతుంది, మన కింది గ్రామ స్థాయిలో జరగదనే యొక్క పుకార్లు పుట్టిస్తుంది. ఇవి పుకార్లు నమ్మొద్దండి. దయచేసి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని మనం క్లియర్గా గెజిట్లో చదువుకుంటే అన్నీ ఉన్నాయి. ఈ కేంద్ర పథకం, ఈ యొక్క ఉపాధి యొక్క పథకం యొక్క ఉద్దేశం గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో, గ్రామ సభలో ఆ యొక్క గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామం యొక్క మౌలిక సదుపాయాల కోసం, ఆ గ్రామంలో ఉన్న నీటి సంరక్షణ కోసం, ఆ గ్రామంలో ఉన్న రైతుల యొక్క జీవనోపాధి కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం యొక్క ఉద్దేశం గ్రామంలో పంచాయతీ నిర్ణయించడం ద్వారా, గ్రామ సభలు నిర్ణయించడం ద్వారానే ఈ పథకాల యొక్క పనులు చేపడతారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత మంచి పథకాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని, అదేవిధంగా రైతుల యొక్క శ్రేయస్ కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కానివ్వండి, కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, రకరకాలుగా ప్రజలని, గ్రామీణ ప్రాంతంలో ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళ యొక్క పుకార్లు నమ్మొద్దనేది మరీ రైతులను కోరుకుంటున్నాను.